హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. ఈరోజు మనం సైబర్ న్యూస్ అయితే చూడబోతున్నాం. వీక్లీ సైబర్ న్యూస్ ఎపిసోడ్ నంబర్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి క్లౌడ్ మైథోస్. ఇది ఒక చాలా పెద్ద సోషల్ మీడియాని కొద్దిగా షేక్ చేసింది అనమాట. హ్యాకర్స్ని, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ని కొద్దిసేపు షేక్ చేసినట్టు అనిపించింది అనమాట. వన్ డే 2 days అనమాట. ఓకే, ఇది ఒకవేళ హ్యాకర్స్ చేతికి పోతే కంపెనీలు కొన్ని మూసుకోవాల్సింది. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్లోనే కంపెనీస్కి ఇచ్చారనమాట, మీరు చెక్ చేసుకొని దానిలో మీ వల్నరబిలిటీస్ ఉంటే డిస్క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట. తర్వాత ఇది ఒకవేళ బయటికి రావాలన్నా కూడా ఇవన్నీ స్టెప్స్ అనేవి చాలా కంప్లీట్ చేసుకోవాలి. బట్ ఇదైతే రచ్చ లేపేసింది అనమాట ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో. ఇదంతా మీకు తెలిసిందే అనమాట గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ స్పాట్లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక అటాక్ అయితే జరిగింది, బ్యాంకింగ్ పైన అనమాట. ఈ బ్యాంకింగ్ పైన అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే జరిగిందని కాదు, చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, ఇది ఏంటంటే డిఎల్ఎల్, డైనమిక్ లింక్ లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది అనమాట మామ. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి దీన్ని స్వాప్ చేసి సేమ్ ఇలాగే ఉండదని స్వాప్ చేసేసారు. స్వాప్ చేసి మాల్వేర్ని అయితే ఇంజెక్ట్ చేసి బ్యాంక్కి అటాక్ చేయడానికి రెడీ చేసుకొని పెడుతున్నారనమాట, అటాక్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఇప్పుడు చేయడానికి లోటస్ లైట్ అనే మాల్వేర్ని అయితే ఇంజెక్ట్ చేశారని చెప్తున్నారనమాట. అలాగే ఇది గ్యాంగ్ వచ్చేసి మస్టాంగ్ పాండా గ్యాంగ్ అనమాట. ఓకే, ఇది తర్వాత ఇంకొకటి పవర్ గ్రిడ్స్ పైన బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి పవర్ గ్రిడ్స్ పైన అటాక్ చేశారని చెప్తున్నారు. ఈ అటాక్ ఎందుకు చేశారంటే ఆపరేషన్ సింధు టైంలో జరిగిందంటున్నారు. ఇది ఎందుకు జరిగిందంటున్నారంటే ఇది ఒక సైకలాజికల్ స్ట్రైక్. ఎందుకంటే ప్యానిక్ని క్రియేట్ చేయడానికి చేశామని చెప్పి చెప్తున్నారనమాట చాలామంది ఇప్పటివరకు అయితే ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీ వ్యాలెట్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. ఎలాంటి వ్యాలెట్స్ అంటారా, క్రిప్టో వ్యాలెట్స్ కానీ, యూపీఐ వ్యాలెట్స్ కానీ, ఇలాంటి వ్యాలెట్స్ని ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోండి గాయస్. ఎందుకో చెప్తున్నాను చూడండి. ఫైనలీ లెట్ అబౌట్ ద స్కామ్స్ ఆర్ హిట్టింగ్ ఇండివిజువల్స్. స్కామ్స్ గురించి కానీ ఇండివిజువల్స్ గురించి కానీ మాట్లాడితే ఇప్పుడు నేను ఒక ఫ్రాడ్ అయితే జరిగిందనమాట. 10 crore రూపీ, 10 కోట్లు. ఓకేనా, 10 కోట్లు అనేవి scammers are using AI clone voice of family members as a CEO to demand urgent UPI transfer. They are asking this like, guys, please protect yourself, don't blame anyone. నేనైతే ఇది ఒక్క మాట చెప్పగలుగుతా, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ బ్లేమ్ ఎనీవన్ గైస్. ఓకేనా, యూపీఐలో 10 crore రూపీస్ పోయిందంట గైస్. 10 crore రూపీస్ AI క్లోనింగ్. ఏఐతో వాయిస్ అనేది మార్చి మీ అమ్మలాగో మీ నాన్నలాగో మాట్లాడుతూ డబ్బులు కొట్టించుకుంటున్నారంట. బీ సేఫ్. ఓకే, లెట్స్ హోప్ టు కంటిన్యూ ద వీడియోస్. మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీక్, ఆ తర్వాత వీక్ కూడా వీడియోస్ అయితే ఆగవు, వస్తాయి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద చాట్ చేయండి, కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.